ఓకే ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 26వ తారీఖు శనివారము, ఆగస్టు నెల 2023వ సంవత్సరము. రమణ భాషణములు అనే గ్రంథం నుండి 165వ ప్రశ్నను శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. సుబ్బారావు గారు, ఎన్ సుబ్బారావు. విశిష్టాద్వైతం ఏమి? ఇంతవరకు చెప్పుతున్నదే నాకు మారు అంగీకరించరు, వారు మాయను అంగీకరించారు కదా. అంటే విశిష్టాద్వైతులు మాయను అంగీకరించారు కదా. అంటే మహర్షి మనం సర్వము బ్రహ్మము అంటాము, వాళ్ళు బ్రహ్మము సర్వంలోనూ సగుణుడు అంటారు. వాళ్ళు జగత్తును సత్యం అంటారు కదా. మనమనేది అదే. శ్రీ ఆచార్యుల వారు జగత్తు మూలమేదో చూడమన్నారు అంతే. ఒకరు మాయ అంటే దాన్ని ఇంకొకరు మార్పు అంటారు. ఇద్దరి గమ్యము ఒకటే. ఇప్పుడు బుద్ధుడు అంటే ఏదో భగవంతుడు లేడనో ఏదో అంటే అందరూ అదే చెప్తున్నారు కదా. అంటే స్వరూపమైన భగవంతుడు లేడని. ఆత్మ లేదు అని అంటే నిజానికి చెప్పాలంటే ఆత్మ ఉన్నదేమిటి అది? అంటే మామూలుగా అందరూ చెప్పేది ఒక్కటే, గాని మనకి ఆ పదాలు మారుతుంటే మనం వేరేగా అనుకుంటున్నాం. డాక్టర్ హ్యాండ్ మహర్షి, మేము చెడ్డు పిల్లలు అనుకోకండి మహర్షి. ఆ మాట నాకెందుకు చెప్పడం? చెడు పిల్లలమని మీరు అనుకోకుంటే సరి. చూసారా, వాళ్ళు అనుకుంటున్నదే మీరు అనుకోకుంటే సరి అన్నది. సాయంత్రం 5 గంటలు అయింది. అందరూ నవ్వుకుంటూ లేచి వెళ్ళారు. ఒక నిమిషం తర్వాత మహర్షి అన్నారు, మరొక రోజు ఉంటే వాళ్ళు మౌనంగా ఉంటారు. సుబ్బారావు, వ్యక్తులు సమాధిలో ప్రవేశించలేరా? సమాధి ఇప్పుడు లేదా? అది నిత్యమా? కాకపోతే అది సత్యం ఎట్లవుతుంది అన్నారు మహర్షి. పృచ్ఛకుడు, ఆ పిమ్మట లేదు, ఇప్పుడు లేదు. పృచ్ఛకుడు, అలాగే తోస్తున్నది. మహర్షి, ఎవరికి? నా మనస్సుకి. మనస్సు అంటేనేమి? నేనెవరు? లేదు. దివ్యశక్తిని పూరించి జరాభోగాలను వర్ణించవచ్చా? పృచ్ఛకుడు అడిగాడు. దేహాన్నే వర్ణించవచ్చు. ఆ శక్తిని లోనికి ఎట్లు గ్రహించడం? మహర్షి, అది ఇప్పటికే ఇక్కడ ఉంది, కొత్తగా నింపనక్కరలేదు. నీకది వెలుపలగా ఉంటే లోనికి పుచ్చుకోవచ్చు, కానీ ఆ శక్తి నీవేనే. లోపలికి పుచ్చుకోవడము లేదు, మరొకరికి ఇవ్వడము లేదు. ప్రకృతి నియమాలను కట్టుబడి ఉండుట అవసరమా? అంటే నియత ఆహారం లాంటి వాటికి. అవన్నీ నీ ఊహలే అన్నారు ఆయన. చూసారా, ప్రకృతి నియమాలంటే నియతాహారం లాంటి వానికి కట్టుబడి ఉండటం అవసరమా? అవన్నీ నీ ఊహలే. ఇది తర్వాత చిత్తైకాగ్రత అలవడలేదని ఒకరి వ్యథ. అది ఎప్పుడూ ఏకమే కదా. అది ఎప్పుడూ ఏకమే. నానాత్వము నీ ఊహలోనిదే. ఏకాత్మను సాధించనక్కరియే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మజ్ఞానికి అన్నాదులు ఎందుకన్నాడు ఒకడు. అది మహర్షికి తెలిసి వారు అన్నారు, ఎవరి అవస్థను బట్టి వారి అవగాహన కూడా. పృచ్ఛకుడు, మనస్సును వశం చేసుకునేది ఎలాగా? ముందుగా దాన్ని పట్టుకో అన్నారు మహర్షి. ఎట్లు? మనస్సు అంటే ఏమి తెలుసుకో, అది తలపుల గుంపు. పృచ్ఛకుడు, కామం సమూలంగా నాశనం చేసేది ఎట్లు? మహర్షి, మిథ్యైన దేహాత్మభావనని వేళ్లతో పెళ్లగిస్తే ఆత్మకు లింగభేదమే లేదు. చూసారా, దేహాత్మభావాన్ని గాని తొలగిస్తే ఆత్మకేమీ లింగభేదమే లేదు.
దాన్ని సాధించేదెట్లు? నిన్ను నీవు దేహం అనుకుంటే నీ దేహంగానే చూస్తావు. అప్పుడు లింగభేదం తోస్తుంది. కానీ నీవు దేహం కావు, నిజమైన ఆత్మగా ఉండు. అప్పుడు లింగభావనే ఉండదు. పృచ్ఛకుడు: యోగికి తన పూర్వజన్మలు తెలుస్తవా? ఇప్పటి జీవితం మూలమట్టంగా తెలుసుకున్నావుగా, ఇక గత జన్మ నెరుగుటే కొరవ. ఇప్పటి నీ జీవితం తెలుసుకో, మిగతావి వాటంతటవే జరుగుతాయి. తెలివితేటలు పరిమితంగా ఉంటేనే ఇంత బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువ తెలుసుకుని భారం మరింత పెంచుకుని దుఃఖం ఇంత ఇంతలంతలు చేసుకోవడం ఎందుకు? అర్థమైందా జవాబు? పృచ్ఛకుడు: ఉపవాసం అనుభవానికి అనుకూలమా? తాత్కాలికంగా సరి అయినది మానసిక ఉపవాసం. చూసారా, ఈ ఉపవాసం తాత్కాలికంగా. అదే మన వాళ్ళు ఎంత భగవంతుడి పేరు చెప్పి తిండి మానేసి బాధపడుతుంటారు. సరి అయినది మానసిక ఉపవాసం. ఉపవాసం గమ్యం కాదు, తోడుతోనే ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా కలుగుతుండవాలి. నిత్యోపవాసం వల్ల మనస్సు దుర్బలమవుతుంది, ఆధ్యాత్మిక అన్వేషణకు వలసిన శక్తి ఉండదు. కాబట్టి ఆహారం మితంగా తీసుకుంటూ అభ్యాసం సాగించు. పృచ్ఛకుడు: ఒక మాసం ఉపవాసం ఉండి ఆహారం పుచ్చుకున్నాక అది 10 రోజులకు మనస్సు శుద్ధము స్థిరము అయి అలాగే ఉండిపోతుందంటారు. నిజమే. ఆ ఉపవాస కాలంలో అభ్యాసాన్ని కూడా సమంగా సాగిస్తూ ఉంటే, అది పుట్టినే ఉపవాసం ఉంటే కాదు. ఉపన్యాసాలన్నిటికన్నా హృదయాలు రెండు పరస్పరం సరళంగా మాట్లాడుకోవడం, వినడం మేలు. అంతకు మించిన ఉపదేశమే లేదు. గురూపదేశం కలదా? మహర్షి అన్నారు ఆ మాట. ఇప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, గురూపదేశం కలదా? గురువు నీవు వేరా అని మహర్షి అన్నారు. పృచ్ఛకుడు: సామీప్యము మేలా? మహర్షి: శారీరకంగానా? దానివల్ల లాభమేని. ముఖ్యము మనస్సు. పెంపొందవలసింది మనస్సుతోడి సంపర్కం. ఎటువైపు తీసుకెళ్ళినా మహర్షి అటు తీసుకెళ్తారు. వీళ్ళు ఎన్ని రకాలుగా ఇక్కడికి ఆపుదామా? ఇంకొంచెం చదివి ఆపనా? చెప్పండి. అంటే చిన్న చిన్న ప్రశ్నలే కానీ ఇంకొకటి ఏంటంటే, ఉపన్యాసాన్ని అన్నిటికన్నా అదే అది చెప్పారు కదా, ధ్యానానికి విచారానికి భేదమేమి? రెండు సమ ప్రయోజనాలే. విచార మార్గానికి స్తోమత లేని వారు ధ్యానానికి పూనుకోవాలి. ఇది జరుగుతూ ఉండగా అభ్యాసి తన్ను తాను మరచి నేను శివుడుననో నేను బ్రహ్మముననో ధ్యానం సాగిస్తాడు. దీని తుది ఘట్టంలో శివుడో బ్రహ్మమో మిగులుతారు. అంతభ్యాసికి తానే శుద్ధనన్ అంటే ఆత్మ అన్న అనుభవం కలుగుతుంది. విచార మార్గంలో నడిచేవారు తానే నేనెవరనతో మొదలుపెట్టి ముందుకు పోతే ఆత్మ అతనికి సువ్యక్తం అవుతుంది. పృచ్ఛకుడు: ఆత్మజ్ఞానం సిద్ధించిన తర్వాత మరల నష్టమగుట ఉండునా? మహర్షి: కైవల్య నవనీతంలో అట్టి నష్టం సంభవమే అని ఉంది. వాసనల నిశ్శేషం కాకుండా ప్రాపించిన జ్ఞానం స్థిరంగా ఉండదు. దానిని పూర్తిగా క్షయం చెయ్యవలి, లేకుంటే మరల జనించక తప్పదు. గురుబోధ విన్నంతనే ఆత్మసాక్షాత్కారం కలుగునని కొందరు, ఇతరులు మననం అవసరమంటారు. చిత్తైకాగ్రత వల్లనే అని మరికొందరు, ఇంకా కొందరు సమాధి మూలంగానని. ఇవన్నీ పైకి వేరువేరుగా కనబడినా నిజానికి ఇవన్నీ సమానార్థములే. వాసనాక్షయం పూర్ణంగా అయితేనే జ్ఞానం సుస్థిరమవుతుంది. ఇది ఇక్కడికి ఆపుదాం. అంటే 172 వరకు అయింది. ఎక్కడ అర్థం కాలేదో అడగండి.
ఇది కొంచెం చెప్పండి అమ్మగారు. గురుబోధ విన్నంతనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందా అని అడుగుతున్నారు కదా! ఎలా కలుగుతుంది అమ్మగారు అలా? గురువు అంటే ఆయన గురువు ఆత్మ వేరే అని అంటున్నారు కదా రిపీటెడ్ గా. హ్మ్. ఏమంటారు? అవునమ్మగారు. గురువు నీవు వేరా, గురూపదేశం కలదా అని అడిగితే గురువు నీవు వేరా అని అన్నారు. అంటే సామీప్యం ఎలా అన్నారు పృచ్ఛకుడు. అంటే శారీరకంగానా? దానివల్ల లాభమేమి? ముఖ్యం మనస్సు సంపాదించవలసింది మనస్సుతోటి సంపర్కం. గురూపదేశం ఉన్నాదా అని అడిగారు. గురువు నీవు వేరా అన్నారు అక్కడ. ఇంకా అదే విశిష్టాద్వైతం ఏమిటి అంటే ఇంతవరకు చెప్పుకున్నదే అన్నారు. అంటే వారు మాయను అంగీకరించారంటే మనం సర్వము బ్రహ్మం అంటాం, వాళ్ళు బ్రహ్మం సర్వంలోని సగుణుడు అంటారు. వాళ్ళు జగత్తును సత్యం అంటారు, మనం అనేది అదే. శ్రీ ఆచార్యులు వారు జగత్తు మూలమేదో చూడన్నారు. మాయ, ఒకరు మాయ అంటే దాన్నే ఇంకొకరు మార్పు అంటారు. ఇద్దరు గమ్యము ఒకటే. నమస్తే మేడం. మేడం, అదే మాయ అంటే వీళ్ళు విశిష్టాద్వైతంలో ఏం చెప్తున్నారు మేడం? ఎట్లా అంటే మాయ అని ఏదో చెప్తున్నారు మేడం. ఎట్లా మేడం? అంటే ఇంతవరకు చెప్పుకున్నదంతా విశిష్టాద్వైతమే అని చెప్పారు మహర్షి. అంటే ఈయన అడుగుతున్నారు మాయను అంగీకరించారు కదా అంటే అంటే ఇక్కడ అతను ఎలా ఏం చెప్తున్నారంటే మనమేమో అంతా బ్రహ్మం అనే అంటాం, వాళ్ళేమో అంతట్లోని అంటే బ్రహ్మము సర్వము లోని సగుణుడు అంటారు. రెండు ఒకటి కదా. అంటే మాయ మాయ అనేది లేదంటారా మేడం? అంటే మొత్తం ప్రపంచం అంతా బ్రహ్మమయం లేదు అంటారా? అని ఉంది అని కాదండి, అసలు నిజానికి లోపలికి వెళ్తే ఏదీ లేదు. ఎందుకంటే మాయ కూడా పరబ్రహ్మ స్వరూపే. ఇప్పుడు ఎందుకు మనకి ఇలా కనిపిస్తున్నది వేరేగా అంటే అది అజ్ఞానం వల్ల. దాన్నే మాయ అంటున్నారు. అజ్ఞానం లేకపోతే మాయ ఎక్కడుంది? ఏమంటారు? అంటే విశిష్టాద్వైతంలో మాయ అనేది లేదు, ప్రపంచం కూడా దైవ స్వరూపమే అని చెప్తారా మేడం? నాకు క్లియర్ గా తెలియదు కానీ మహర్షి చెప్పిన దాన్ని బట్టి బ్రహ్మ, మనం కూడా సర్వం బ్రహ్మం అనే అంటాం కదా. అంటే అక్కడ కూడా మరి మాయ లేదని అర్థం కదా. సర్వము బ్రహ్మం అయినప్పుడు మాయ ఎక్కడుందండి? ఈ వాస్యం ఇదం సర్వం అంటున్నాం కదా. అవును అంటే మేడం. మాయ కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఉమ్. అదే ఆయన అంటున్నారు, మనము అలాగే చెప్తున్నాం కదా. వాళ్ళేమో జగత్తు సత్యం అని అంటారు కదా, అంటే మనము అలాగే అంటున్నాం అంటున్నారు. ఉమ్. జగత్తు మూలాన్ని చూడు అని చెప్తున్నారు. ఉంటేనే కదా దాని మూలాన్ని చూడగలం అని ఆ వేలో మాట్లాడు. ఇక్కడ మనం పై అదే. తీసుకుంటే డిఫరెంట్ గా ఉంటుందండి, లోపలికి తీసుకుంటే అంతా ఒకటే. సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఇంకేమిటి, అక్కడ మాయ అంటూ వేరే రెండో వస్తువే లేదని చెప్పారు కదా. ఏమంటారు? ఏకమేవ అంటే ఒక్కటే ఉంది, పరబ్రహ్మతత్వం ఒక్కటే ఉంది, ఇక రెండోది లేదు అక్కడ. అవును మేడం. ఉమ్. ద్వితీయమే లేదని చెప్పారు. అంటే అర్థం ఏమిటి? ఏమీ లేదు, మాయే కాదు ఏమీ లేదు ఇక్కడ. మనము అలాగే చెప్తున్నాం. మనకి దానికి లోపలికి వెళ్ళి అర్థం చేసుకుంటే అంటే మనం వేరేగో మాయ అని ఒకటి అంటున్నాం గాని అసలు నాకు ఎందుకు ఇలా కనిపిస్తోందని లోపలికి మనం అంతర్గతంగా వెళ్తే ఉన్నదే భగవత్ తత్వం పరబ్రహ్మ తత్వం అయినప్పుడు మాయ అంటూ వేరే రెండోది లేదుగా. రెండోదే లేదంటున్నాడు, ఉన్నదే ఒకటి. కరెక్ట్ మేడం. అంటే ఇప్పుడు మనం
ఏందంటే ఆ గుర్తించకపోవడమే మన దగ్గర ఉన్న లోపం. అంటే గుర్తించకపోవడమే అంటే మాయగానే ఏంటి? దేన్ని గుర్తించకపోవడం? అంటే బ్రహ్మ అంటే అన్నిట్లో బ్రహ్మ ఉంది అని గుర్తించకపోవడమే. అంటే మాయ అంటూ లేదు. అంతా ఒకటే. అక్కడి నుంచి వచ్చిందే అనేది ఉమ్. నేను వేరుగా లేను. హ్మ్. ఇంకా మిగతావి అర్థమయ్యాయా? చెప్తారా? అంటే సుబ్బారావు గారు అడుగుతున్నారనమాట. వ్యక్తులు సమాధిలో ప్రవేశించలేరా అంటే సమాధి ఇప్పుడు లేదా, అది నిత్యమా అంటే కాకపోతే అది నిత్యం ఎట్లవుతుంది, సత్యం ఎట్లవుతుంది అన్నాడు. ఆ పిమ్మట అన్నాడు అంటే ఇప్పుడు లేదా అంటే అంటే మనకు ఎలా అర్థం చేసుకోవాలి మేడం అది? సమాధి అంటే ఏమిటి అసలు? ఆత్మతత్వంలో లీనంగా ఉండడం. హ్మ్. ఆ సమాధి అంటే అది ఎప్పుడు ఆత్మతత్వంలో లీనమయ్యే ఉంటా. మనమేమోని నేను అజ్ఞానంతో వేరుగా, నేను వేరేగా ఉన్నాను, శరీరాన్ని నేను అనుకోవడం వల్ల వచ్చింది చికాకంతా. హ్మ్. శరీరం నేను అనుకోకపోతే అసలు చికాకే లేదు, ఏ గోళ లేదు అక్కడ. హ్మ్. కోపతాపాలు ఉండవు. శరీరం నేను అనుకుంటే నా అన్ని రకాలు ఇవి బయటకు వస్తున్నాయి లోపల నుంచి కదా. ఆ దేహాత్మ భావనతోటే అరిషడ్వర్గం మొదలైంది. హ్మ్. అసలు అష్టావక్ర గీతలో కూడా అది నువ్వై ఉన్నప్పుడు ధ్యానం ఏమిటి చేస్తావన్నాడు. ఇంకా చేసే ధ్యానం దేని మీద? అంటే ఇప్పుడు దాన్ని ప్రతి క్షణం గుర్తించడమే మన పని గదా మేడం! అది గుర్తించలేకున్నప్పుడు మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తాం. అది అందుకని గుర్తించలేనప్పుడు ప్రతి మనస్సు క్షణం 4 చోట్లకి అంటే మనస్సు కళ్ళు మూసుకుని కూర్చుంటే గుర్తించగలుగుతావా? ఏమంటారు? అందుకే ధ్యానం ఎన్నాళ్ళు చేసినా లాభం లేదంటారు త్రిపుర రహస్యంలో. 100 సంవత్సరాలు ధ్యానం చేసినా మళ్ళీ పునరపి జననం, పునరపి మననం అంటే మరణం తప్పదు అని చెప్పారు కదా. విన్నారా? అది మర్చిపోయారా? వినబడుతోందా? వినపడుతుంది మేడం. అంటే ధ్యానం అంటే వల్ల ఇప్పుడు హ్మ్. ఏమీ ప్రయోజనం లేదు కదా. ఏ ప్రక్రియ అంటే వల్ల మరి ఆత్మజ్ఞానం రాదండి. ధ్యానం కూడా ఒక మరి ప్రక్రియ. ధ్యానంలో నుంచి సమాధిలోకెళ్తాం అది అంటారు గదా మేడం! మీరు అన్న వాళ్ళని అడగండి, ఏమంటారు? ఎవరన్నారు వాళ్ళని అడగాలి. వాళ్ళు వెళ్ళారా కదా. హ్మ్. ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చడం కాదు, అనుభవంతో చెప్పారా. ఎలా వెళ్ళిపోతారండి సమాధిలోకి ధ్యానంలోంచిను? అంటే ఇప్పుడు నిరంతరం గుర్తించుకుంటూ ఉండడమే. కదా, అదే కదా మనకి మెయిన్. సమాధిలోకి ఏమిటి వెళ్ళిపోతారు? ఎప్పుడు ఆ వెళ్ళిపోతున్న మనసుతో ఫైట్ చేస్తున్న వాళ్ళు సమాధిలోకి ఎలా వెళ్ళిపోతారు చెప్పండి? ఇటు అటు వెళ్ళిపోతున్న మనసుతో ఫైటింగే వాళ్ళ ధ్యానం, లేకపోతే నిద్రే ధ్యానం. అంటే కొంతసేపటికి ఫైటింగ్ చేసే ఇదిని పోయి ఏకాగ్రత వస్తది. అలా మీకు దాంట్లోకి వచ్చిందా? వెళ్ళిపోతాము నాకు అప్పుడు అంటారు గదా! చెప్పండి, నేర్చుకుంటాను. మీకు అలా జరిగితే చెప్పండి నాకు. ఏమంటారు? హ్మ్. అది కాదు, స్వచ్ఛంగానే చెప్తున్నాను. అలాగ జరిగిందా? అంటే ఊహిస్తున్నారు. ఇప్పుడు రమణ మహర్షి గారు అదే రమణ మహర్షి ధ్యానంలో చెప్పడం ఉన్నారు కాదు, గదా! మీరు మామూలుగా మీరు ఎప్పుడైనా అలా జరిగిందా? రమణ మహర్షి వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి చెప్తున్నారండి. రమణ మహర్షి ఏమోని ఏది అంటే అడిగే వాళ్ళ యొక్క స్థితిని బట్టి చూడండి. అదే పాల్ బ్రెంట్‌ని అడిగితే ఎంత బాగా చెప్పారో చాలా విషయాలు. ఇంకోళ్ళని అడిగితే అలాంటివి ఏవి చెప్పరు. కారణం ఏంటి? ఆయనకి ఎరుకతో ఉన్నారు.
ఇప్పుడు నేనంటాను, మీరు అలా ధ్యానంలోంచి ఆ సమాధిలోకి వెళ్ళారా? అలా వెళ్ళగలిగితే అది మీరు ఎప్పుడో నేర్చేసుకోవాల్సింది కదా. ఈ ఇప్పుడు జనాల ఇది మామూలు దాన్ని బట్టి మీరు చూస్తే ఎప్పుడు కూడా అది అంత ఆ స్థితి కలిగినట్టు. ఆధ్యాత్మికతలో సెల్ఫ్ అనుభవం వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు కాదండి. ఎన్నో స్టేట్మెంట్స్ ఎందరో ఇస్తారు కదా. ఉమ్. ఆ స్టేట్మెంట్స్ ని పట్టుకుని అంటే కొంతమంది ఇదిగో మేము ఇప్పుడే ఆత్మస్థితికి వెళ్ళిపోయి వచ్చేసాం అంటున్నారు. అలాంటి వాటిని పట్టుకుంటే ఎలాగా? అవునా? మీరు ఎవరి అది కాదు కదా మనకి. పోనీ మీకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ధ్యానంలో సమాధిలోకి వెళ్తారేమో చూసుకోండి ఒకసారి ఎప్పుడైనా. ఓ అరగంట చాలదండి తెలుసుకోవడానికి కదా. అవును. ధ్యానంలోంచి నిద్రలోకి వెళ్ళొచ్చు చక్కగా. దేన్ని ధ్యానం అంటారండి? కళ్ళు మూసుకోవడమా? ఇప్పుడు ప్రపంచం అంతా ధ్యానంలోనే నడుస్తుంది మేడం. అవన్నీ మీకు అనవసరం. మీరు దేన్ని ధ్యానం అంటున్నారు నాకు చెప్పండి. అంటే వాళ్ళ ఒక్కొక్కళ్ళు నిద్రనే ధ్యానం అంటారు. ఒక్కొక్కళ్ళు మనసు ఏదేదో విషయాల మీద పరిగెత్తడం ధ్యానం అంటున్నారు. అవన్నీ మనకు అనవసరం కదా. ఆ ఆ అసత్యాలతో మనకు సంబంధం ఏంటి? మనకొచ్చి ఉమ్? మనకొచ్చిందే మన అనుభవం. మనకొచ్చిందే మన అనుభవం కరెక్ట్ మేడం. అవన్నీ మనం పట్టుకుంటే ఎటు వెళ్తామండి? మనకు రాంది మనం నమ్మకూడదు అనేది కరెక్ట్ మేడం మీరు చెప్పినట్టు. నమ్మి మీకు ఏమైనా వస్తే నాకు లాభం ఉంటే చెప్పండి. నేను అనేది నమ్మకూడదు నమ్మమని కాదు. సరే నమ్మి మీరు అలా చెయ్యండి. మీకు అది ఉందా? ఆ ధ్యానం అవుతుందా? వసంతలత ఉమ్. చెప్తావా? ఏవో కొన్ని క్వశ్చన్ జ్ఞాపకం ఉన్నాయి. అన్ని జ్ఞాపకం లేవు. అలా ఏ జ్ఞాపకం లేదో అది వదిలి నేను చెప్తాను. అంటే ఎందుకంటే గబగబా చదువుతుంటే కొన్ని జ్ఞాపకం. ఒకటి ఫాస్టింగ్ గురించి చెప్పారు. ఫాస్టింగ్ ఇంపార్టెంటా? మన వసంతలత ఇంతకంటే స్లోగా చదివినా క్వశ్చన్ ఆపేసి ఏమిటి చేస్తాను చెప్పు. ఈ లోపల మనసు ఇటు అటు వెళ్ళిపోతుంది అంతేనా? కాదు, నేను అనేది ఏంటంటే ఓ 2-3 క్వశ్చన్లు చదివి ఆ తర్వాత డిస్కస్ చేస్తే లేదు, ఒక్కొక్క బాగుంటుంది. ఆన్సరే ఉన్నాయమ్మా. ఒక్కొక్క సెంటెన్స్ ఆన్సర్ అదే ఉన్నాయి కదా. అది అంటే డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, అప్పుడు జ్ఞాపకం ఉండవు. అప్పుడు ఎలా ఒకే అవుతుంది చెప్పు? కనెక్టెడ్. డిస్కషనే అవ్వదు సరిగ్గా. ఏమంటావు? అంటే నా ఉద్దేశం ఇప్పుడు సెంటెన్స్ 2 కా క్వశ్చన్లు సెంటెన్స్ రిపిటేషన్ చదివామనుకో, అవుతుంది. ఆ రెండిటి జస్ట్ ఒకసారి డిస్కస్ చేసేస్తే ఆ తర్వాత మరో క్వశ్చన్ కి వెళ్తే ఎలా బాగుంటుంది. ఒక లేకపోతే సెంటెన్స్ ఆన్సర్లు ఉన్నాయి కదా ఇందులో 3-4. అంటే అందుకే మనకు కష్టం కదా, అన్ని డిఫరెంట్ టాపిక్స్. అది ఎంతగా అంటే ఓకే అంతే ఆన్సర్ చెప్తారు. అతనిది ఇప్పుడు ఒక అది ఒకే ఇప్పుడు ఒకే ఆన్సర్ చదివి అక్కడ ఆగిపోయి ఇలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. చెప్తావా చెప్తావా అంటూను దాని బదులు మనం ఎన్ని గుర్తుంటే అన్ని. నేను అనేది ఏమైనా సరే చూద్దాంలే ఎంత జ్ఞాపకం. అయితే అంతే నాకు అంతే. 2-3 క్వశ్చన్ జ్ఞాపకం ఉన్నాయి. ఒకటి అన్ని చాలా ఫాస్టింగ్ వరకు గురించి. ఇవాళ 1 సెంటెన్స్ ఆన్సర్లు ఉన్నాయి. అవును, అదే అందుకే జ్ఞాపకం ఉండవు అవి. ఇప్పుడు మరి ఒకసారి ఇంకా జ్ఞాపకం ఉండకపోతే మరి అవైనా రెండోది జ్ఞాపకం ఉండదు, మూడో ఇలా వచ్చేస్తుంది. మెంటల్ ఏంటి ఇక్కడ ప్రెషర్ పనిష్మెంట్ వస్తుంది, లేదు కదా, నేను జ్ఞాపకం జ్ఞాపకం చేస్తున్నాను కదా. సరేలేదు. కానీ అది కాదు, నేను ఇప్పుడు ఏవో 2-3 క్వశ్చన్లు. ఒకటి కొన్ని మనకు హృదయానికి తక్కువ అర్థం అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీదకి వెళ్ళిపోతుంది. మెంటల్ ఫాస్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఫాస్టింగ్ ఇంపార్టెంటా స్పిరిచువల్ ఫెస్ట్ కి అంటే కాదు. మెంటల్ ఫాస్టింగ్ అనేది మానసికంగా నువ్వు ఫాస్ట్ చేయాలి. అంతేగాని కాదు కాదు ఫిజికల్ గా అక్కడ ఇలా చూసావా ఇంగ్లీష్ లోని తెలుగులోకి ఏమిటి తెలుసా? ఉపవాసము. వాసము అంటే నివాసము అని అర్థం. ఏ ఆ ఫాస్టింగ్ ని ఫాస్టింగ్ గా అనువదిస్తే ఏం జరుగుతోంది? మానసికంగా వసించాలి అక్కడ. ఇట్స్ నాట్ ఫాస్టింగ్ కదా. అంటే అతను అనేది ఏంటంటే ఇప్పుడు బాబా గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు మీరు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మెంటల్ ఫాస్టింగ్ కాదు, మానసిక. దానికి అనువాదం మెంటల్ ఫాస్టింగ్. ఉపవాసము అంటే వసించాలి. ఎక్కడ?
అది ఇప్పుడు ఇక్కడ ఫాస్టింగ్ అంటే తినకపోవడం, మానసికంగా తినకపోవడం కాదు అక్కడ. మానసికంగా అంటే మానసికంగా తినకపోవడం అంటే మైండ్ ని కంట్రోల్డ్ గా ఉంచుకోవడం. కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే వసించడం. ఏ దేవతతో మీరు ఆ దేవతతో ఉండడం, ఆత్మతో ఉండడం అని అర్థం అన్నమాట. అది తెలుగుకి ఇంగ్లీష్‌కి తేడా. సరే ఏదైనా అంటే అదే అన్నారు. ఇది రెండోది నాకు బోధపడింది ఏంటంటే, ఇప్పుడు మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మైండ్ ఎప్పుడు ఏంటంటే తిండి మీద ఉంటుంది, లేకపోతే ఇంకా వీక్ గా ఉండి అసలు విచారణలే చెయ్యలేకపోతాం కూడాను, వీక్ గా వచ్చి అయ్యి. అందువల్ల ఏంటంటే బలహీనంగా అయిపోయి చేసే కన్నా మీరు భోజనం అది చేసి నార్మల్ గా ఉంటే అదే కరెక్ట్ అని ఆయన చెప్తున్నారు అన్నమాట. అలాగా అది మితంగా అది ఇంపార్టెంట్. అంటే కొంతమంది 9-10 రోజులు ఉపవాసాలు చేసి అంటే అలా చేసినప్పుడు నువ్వు మైండ్ ని దాంట్లో భగవంతుడిలో పెట్టుకుంటే అది సరి అయింది. పెట్టుకోక బయట విషయాల మీద ఆలోచించి నేను ఎప్పుడు తింటానా అని అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు, అది అవసరం లేదు అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఏదో పాస్ట్ లైఫ్ ప్రెసెంట్ లైఫ్ గురించి చెప్పారు. పూర్వజన్మ గురించి నాకు ఎలా జ్ఞాపకం ఉంటుంది అంటే, ఇప్పుడు జన్మ గురించి ఆలోచించు, ఇప్పుడు ఏమిటి ఎలా ఉన్నది ప్రస్తుతం నువ్వు జీవిస్తున్న జన్మ చూడు, ఇదే బోల్డ్ అంత, దీని నాలెడ్జే బోల్డ్ అంత ఉంటుంది, ఇదే జ్ఞాపకం ఉండదు మనకి, ఇదే ఎక్కువ మనకి ప్రెషర్ అది తెస్తూ ఉంటుంది, స్ట్రెస్ అదిను. ఇంకా పాత జన్మలు కూడా నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటే మహా కష్టం అయిపోతుంది అని ఆయన. అది మనం చాలా మంది చెప్పగా కూడా విన్నాం. ప్రెసెంట్ జన్మే మనకి చాలా ఎక్కువ, దాని గురించే ఎన్నో విషయాలకు నిన్నటి విషయం వాళ్ళ జ్ఞాపకం ఉండదు. అలాంటప్పుడు ఆ పాతవన్నీ కూడా బుర్ర మీద ఎందుకు పెట్టుకోవడం, అది పెద్ద బర్డెన్ అయిపోతుంది అని అదొకటి అన్నారు. తర్వాత ధ్యానము విచారణ వీటిలో ఏది సరి అయిన మార్గం అంటే రెండూ కరెక్ట్ అయిన మార్గాలే. లేదు అలా చెప్పలేదు. విచారణ లేని ధ్యానం పనికొస్తుందా అని చెప్పారు. అంటే అతను అన్నారు, నేను చదివిన దాంట్లో ధ్యానము విచారణలో విచారణ చేయగలిగితే చాలా మంచిది. అది ఇన్వెస్టిగేషన్ అని, ఎలా నేనెవరుని అని అనుకొని దానికి సెల్ఫ్ వరకు వెళ్ళగలగడం అది మంచిది. లేకపోయినప్పుడు నువ్వు భక్తి మార్గంలో గాని ధ్యానం చేస్తూ నేనే ఆ పరబ్రహ్మని అనే తత్వాన్ని మనం అలవర్చుకున్నప్పుడు అది కూడా నిన్ను ఆత్మజ్ఞానం వరకు తీసుకెళ్తుంది. కాబట్టి రెండు ఉపయుక్తమే అని ఆయన అంటే ఇక్కడ చూసావా భావన ఉంది కదా, నేనే అదే నేనే భావన లేని ధ్యానం దేనికి? బ్రహ్మాస్మి లేదా నేనే శివుడిని, అదే అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వాన్ని నువ్వు జీర్ణించుకొని దాని మీద మనసు నిలుపుకోగలిగితే అది కూడా నిన్ను ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్తుంది. లేదా విచారణ ద్వారా తెలుసుకోగలిగితే అది గొప్ప విషయమే. అందరూ చేయలేరు కదా, అందుకని విచార మార్గంలో నడిచేవాడు తానే నేనెవరితో మొదలుపెట్టి ముందుకు పోతే ఆత్మ అతనికి సువ్యక్తం అవుతుంది. అవును, అది మార్గాలు రెండు. తర్వాత అతను అన్ని ధ్యానము సమాధానం అన్నిటికీ ఆఖరణ నిన్ను నువ్వు తెలుసుకో, సెల్ఫ్ లోనే అంతా ఉంది, బయట అంటూ ఏమీ లేదు, అంతర్ముఖంగానే అంతా జ్ఞానం ఉంది, నిన్ను నువ్వు తెలుసుకుంటే అంతా తెలిసినట్టే అని. ఇంకేవో చిన్న చిన్న ప్రశ్నలు కూడా ఏవో ఉన్నాయి, జ్ఞాపకం. ఇందులో ఇంకా వాసనాక్షయం పూర్ణంగా అయితేనే జ్ఞానం సుస్థిరమవుతుంది అదవుతుంది. అంటే మధ్యలోని బయటకు వెళ్ళిపోతున్నాం కదా, నష్టం అయ్యే అవకాశం ఉందా ఆత్మజ్ఞానం సిద్ధించే కూడా అంటే అది ఇతరులు మననం అంటారు, ఇవి ఇంకొకళ్ళు అన్ని ఒకటే మార్గం అని చెప్పారు. అంటే పూర్తిగా క్షయింప చేయాలి, జ్ఞానం స్థిరంగా ఉండదు ప్రాప్తించిన. అదే మనకి ఫిలాసఫీలో కూడా లాస్ట్కి వెళ్ళినా మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుందని చెప్తారు. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి, కామం గురించి అడిగారు, దాన్ని ఎలాగా చేయడం, దాని నుంచి కామ వాసనల నుంచి బయట రావంటే నిన్ను నువ్వు దేహంగా
చూసుకుంటున్నావు, ఇంకో మనిషిని కూడా నీ దేహంగానే చూస్తున్నావు కాబట్టి ఈ వాసనలన్నీ వస్తాయి. ఎప్పుడైతే అందరిలో ఉండేది ఒకటే ఆత్మ అనేటువంటి ఒక ఇది ఉన్నప్పుడు, నీకు భావన ఉన్నప్పుడు నీకు ఆ కామ వాసనలు ఏవి రావు అని లింగ భేదమే లేదు అదొక పాయింట్. అని చెప్పారు. అది అదే. ఇంకా మేము చెడ్డ పిల్లలు అనుకోకండి అంటే మీరు అనుకోకుండా ఉంటే చాలన్నారు. అంటే మన మనసులో భావాన్నే మనం ఫీల్ అవుతాం. మేము చెడ్డ పిల్లలు అనుకోకండి అంటే ఆయన ఏం చెప్పారంటే, నువ్వు అనుకో మీరు ఆ మాట అనుకో నాకెందుకు చెప్పడం, అది చెడు పిల్లలమని మీరు అనుకోకుంటే సరి అన్నారు. వాళ్ళే అనుకుంటున్నారు. అదే అదే అలా అనుకుంటున్నాం కాబట్టి అలా అడుగుతున్నాం. అది ఒక అంటే దొంగ ఏదో చచ్చిపోన్నట్టు. దివ్య శక్తిని పూరించి జరా రోగాలను వర్జించవచ్చా అన్నది ఒక ప్రశ్న. దేహాన్నే వర్జించవచ్చు అన్నారు మహర్షి. అంటే ఆ శక్తిని లోపలికి ఎలా తీసుకోవడం అంటే అది ఇప్పటికే అక్కడ ఉంది, కొత్తగాను నింపనక్కర్లేదు. మీకు అది వెలుపలగా ఉంటే లోనికి పుచ్చుకోవచ్చు. దాని శక్తి నీదేనే అంటే నువ్వే కదా, అది లోపలికి పుచ్చుకోవడము లేదు, మరొకరికి ఇవ్వడము లేదు. ఇది 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 కొంచెం వివరణ మేడం. దివ్యశక్తి ఇక్కడ నేను ఏంటంటేనండి, మహర్షిది ఆ అడిగే వాళ్ళ స్థితిని బట్టి చెప్తున్నారండి. ఇప్పుడు అన్ని అబ్సల్యూట్ గా తీసుకోవడానికి లేదు, అర్థమైందా? అంటే వాళ్ళకి కొంచెం అనుభూతిలో ఉండగానే ఆయన వీళ్ళకి అసలు ఏదో ఇంటెలెక్చువల్ గా అడుగుతున్నారు, అందుకని అలాగే చెప్పారు ఆయన. దివ్యశక్తి అనేది తీసుకోవడము లేదు, ఇవ్వడము, ఇంకోళ్ళకి ఇవ్వడము లేదు. అది ఆ శక్తి నీవై ఉన్నావు కదా, లోపలికి పుచ్చుకోవడము లేదు, ఇంకోటికి ఇవ్వడము లేదు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. అంటే యాక్చువల్ గా మనం గుర్తించుకోకుండా ఉన్నాము, మనమే ఆ శక్తి అయి ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ తీసుకోవడం ఏంది, పుచ్చుకోవడం ఏంది, ఇవన్నీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, నువ్వే అది ఒకటి అయిందా, మనసును వశం చేసుకోవడం ఎలా అని ఒక ప్రశ్న వేశారు. అలాంటప్పుడు ఆయన ఏం చెప్తున్నారు అంటే, దానికి అలా అడిగినప్పుడు ముందుగా దాన్ని పట్టుకో అని చెప్పారు. ఎలా? మనస్సు అంటే ఏమిటి తెలుసుకో, కామం సమూలంగా నాశనం చేసేదంటే అంటే అప్పుడు అదే చెప్పారు, దేహాత్మభావం వదిలి ఆటోమేటిక్ గా నీకు లింగభేదం ఉండదని. లింగభేదం లేనప్పుడు కామమే లేదు. ఏమంటారు? ఇది ఇది బాగుంది. ఇదంటే అదే దేహాత్మ భావం వదిలేస్తే ఉన్నది ఆత్మనే కాబట్టి అసలు దేహాత్మ భావన వదిలేస్తే అన్ని రకాలు పోతాయండి. దేహాత్మ భావన వల్లే అన్ని వస్తున్నాయి. ఇక్కడ ఇతను సమాధి విషయంలో, అదే ధ్యానం విషయంలో అలా అడగడంలో ఏంటి, ఆత్మ నేను అన్న భావం అది. మామూలు వాళ్ళు ధ్యానం అని ఏదో 1,00,000 రకాల ధ్యానాలు చెప్తారు. ఏమంటారు? ఇప్పుడు ఆ పిరమిడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము అది చూసాం, గత జన్మకి వెళ్ళిపోయాం, ఇంకేదో స్వర్గానికి వెళ్ళిపోయాం, ఈశ్వరుని చూసాం. ఈ ధ్యానాలన్నీ పనికిరావు మరి. అందుకే మరి త్రిపుర రహస్యంలో మనకి దత్తాత్రేయుల వారు ఏంటంటే 100 సంవత్సరాలు ధ్యానం చేసినా కూడా నువ్వు మళ్ళీ నీకు అంటే విచారణ లేకపోతే తిరిగి మళ్ళీ మామూలు జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పారు. ఎందుకని? ఆ ధ్యానం ఏంటి, మనం ఏమిటో మనకి తెలియకుండా, మనకి అంటే తెలివి లేకుండా కూర్చున్నాం అనుకోండి, దానివల్ల ఎన్నాళ్ళు ధ్యానం చేసినా అయ్యేది కాదు. ఎరుకతో ఉండాలి. రామస్వామి స్వామీజీ అదే చెప్పారు, ప్రతిదీ ఎరుకతో ఉండాలి. ఎరుక లేని ధ్యానం ఏమీ లాభం లేదు. విచారణ కరెక్ట్ మేడం. విచారణ అనేది అంటే ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకోకుండా ఎన్నాళ్ళైనా ఇప్పుడు మనం నేను మీకు అలా చెప్పడానికి కారణం ఏంటి, ఎన్నాళ్ళు ధ్యానం చేస్తే ఏమిటి లాభం చెప్పండి? ధ్యానం అంటే కళ్ళు మూసి కూర్చోవడమా, మనసుతో పోట్లాడమా, ఒక్కొక్కటి కదా. నిద్రలోకి వెళ్ళిపోయి మాకు మంచి ధ్యానం జరిగిందని చెప్పిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ ధ్యానాన్ని నమ్మలేము కదా మనం. సమాధి అంటే నేను ఆత్మని అనేటటువంటి విధంగా అందులో లయం అయిపోవడం సమాధి.
అది అది దానికి అసలు ఆ జ్ఞానంతోటే సంబంధం లేకుండా ధ్యానం చేస్తూ ఉంటే లాభం ఏమిటి చెప్పండి? దేనికోసం ధ్యానం చేస్తున్నారు? అంటే తెలుసుకోకుండా ఊరికే కూర్చోవడం అన్నట్టు అంతే. అందుకు నేను అలా మాట్లాడతాను ధ్యానం విషయంలో. ఈ ధ్యానం అంటే నాకు భయం. ధ్యానం చేస్తామంటారు, కూర్చుంటారు, అలాగా గంటలు గంటలు టైం వేస్ట్ కదా! ఇంకా చేసేసేమని అహంకారం పెరుగుతోంది. అసలేమో కూర్చోవాలా? ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు కూర్చోవడం అవసరమైంది. సమాధి అంటే ఆత్మస్థితిలో ఉండడం. దానికి కూర్చోవాలా, నిల్చోవాలా, మాట్లాడకూడదా, ఏం చేయకూడదా? అలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనకు ఉండిపోయాయి కదా! అవును మేడం. ఇంకా ఇంకేమైనా అంటే చాలా కరెక్ట్ గా అడిగితే డౌట్స్ చాలా ఉంటాయి. అంతే మేడం. అంటే ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్లు వేసినా ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కటి క్లియర్ అవుతుంది మేడం. అడుగుతుంటే ఒక్కొక్కటి అట్లా ఉమ్. అంతే. ఆ, ఆ, ఇది కంగారు పడాల్సిన ఇదైతే లేదు కానీ ఒకరు ఒకటి అడిగినా ఇంకొకరు ఒకటి అడిగినా ఇట్లా క్లియర్ అవ్వకుండా వెళ్ళిపోతాయి. మీరు చెప్తా ఉంటారు ఇది పలానాది అని చెప్పినప్పుడు మేము అడగగలిగితే డౌట్లు ఇట్లా క్లియర్ అయిపోతాయి. ఓకే మేడం. చిత్త ఏకాగ్రత అలవడలేదని ఒకరి వ్యధ. అది ఎప్పుడూ ఏకమే కదా! అది ఎప్పుడు ఏకమే. నానాత్వం నీ ఊహలోనిదే. చూసారా? అంటే ఈ అసలు నిజానికండి మన వాళ్ళు ఇలా విడగొట్టడం కూడా చాలా ఇదేమో చిత్తం అంటారు.